వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఉదయగిరి నియోజకవర్గం వరకుంటపాడు మండలం భాగ్యంవారిపల్లి గ్రామంలో నేడు భాగ్యం సురేష్ మరియు భాగ్యం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరగలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి బాగుంటుందని, ముఖ్యంగా మహిళలకు పథకాలు బాగా అందుతాయని, పరిపాలన బాగా ఉంటుందని తెలిపారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా. అడగరా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా గత ప్రభుత్వం అందరికీ అమ్మఒడి పథకాలు కూడా అమలు చేసే డెవలప్మెంట్ ఏమీ లేదు. అసలు అభివృద్ధి అనేది నిల్లు. అసలు అభివృద్ధి అనేది చూపించలేదు. అన్ని అప్పులు చేసి పథకాలు ఇచ్చాము. ఒక్కటి కూడా నిజాయితీగా చేసింది ఏదీ లేదు. అభివృద్ధి ఖచ్చితంగా పక్కాగా జరుగుతుంది. 100% జరిగి ఆ తర్వాత పథకాలన్నీ అమలు చేస్తారు. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పథకాలన్నీ అమలు అదంతా ఫేక్ న్యూస్ అండి. ఫేక్ న్యూస్. ఖచ్చితంగా 150 సీట్లు వస్తాయని మా అందరి నమ్మకం అండి. 150 సీట్లు ఖచ్చితంగా టీడీపీకి వస్తాయండి. నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారు ఎంత మెజారిటీతో గెలుపొందుతారో మీరు అనుకుంటున్నారు? 25,000 మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం. అంటే వైసీపీ ప్రభుత్వం కూడా దాదాపు 15,000 మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? కాకర్ల సురేష్ గారు మంచి పనులు చేస్తున్నారు. ట్రస్ట్ తరఫున కూడా మంచి పనులు చేస్తున్నారు. అందరికీ, ఆడబిడ్డలకి, ముస్లిం వాళ్ళకి, పెద్ద వయసున్న వారికి, చిన్నపిల్లలకు, చదువుకునే వారికి అందరికీ ఆర్థిక సాయం చేస్తున్నారు. కాబట్టి అన్నా క్యాంటీన్లు తెలిసి అన్ని మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి ఆయనకు మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం. కాకర్ల సురేష్ గారు వస్తే అంత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగ యువత అందరికీ ఉపాధి కల్పిస్తూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు సాధ్యపడదు? ఆయన అమెరికా నుంచి వచ్చాడు. మంచి ఎన్ఆర్ఐ, అన్ని విధాల ఆర్థికంగా స్తోమత కలిగిన వాడు. చిన్నపిల్లలకు చదువు కానీ అన్ని చేస్తూ ఉంటున్నారు. చేస్తారని మాకు నమ్మకం ఉంది. అందరికీ చేస్తారని నమ్మకం అందరికీ ఉంది. అన్ని ఊర్లలో మంచి మెజార్టీ వస్తుందని మేము కోరుకుంటున్నాం. అంటే వైసీపీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి మేము ఇంకా బాగా పరిపాలిస్తామనేది వాళ్ళు చెప్తున్నారు. అదే ఇప్పుడు చూస్తున్నారు కదా, బ్రాందీ షాపుల దగ్గర రోజు పొద్దున్నే ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 500 మంది ఉంటున్నారు బయట. అలాగే అభివృద్ధి బాగానే చేస్తారు. అభివృద్ధి అంటే డబ్బులు తెచ్చి ప్రజలకు పంచి దాన్ని పథకాలుగా చెప్పుకోవడము, బటన్ నొక్కడము అభివృద్ధి కాదు. ఆ డబ్బు ఎక్కడి నుంచి సంపాదిస్తుంది ప్రభుత్వము, ఎక్కడి నుంచి సృష్టిస్తుంది ఆ డబ్బు, ఎక్కడ పంచుతుంది డబ్బు అనేది మనకి అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. రాజధానిని ఏ విధంగా చెల్ల చెట్లు పెంచారో మన ఉదయగిరి నియోజకవర్గంలో నక్కలగండి చెరువుల్లో, ఈ రామాపురం, వేంపాడు పంచాయతీల్లో చెల్ల చెట్లు పెరిగాయే తప్ప 3 సంవత్సరాల నీళ్లుంటే ఎందుకు పంటలకు నీళ్లు రాలేదు? ఎందుకో కాలువ పనులు ఆగిపోయాయి. మరి రైతుకే అభివృద్ధి లేనప్పుడు రైతు కుటుంబంలో పెరిగేటువంటి విద్యార్థికి అని ఆ యొక్క బిడ్డలు కానీ ఏ విధంగా విద్యాపరంగా ఎదుగుతారు? రైతు తానే స్వయం కృషితో సాధించినప్పుడే సంసారాన్ని కానీ కుటుంబాన్ని ఎంచుకుంటాడు. నువ్వు ఇచ్చే పథకాలతో ఎంచుకునేది రాబోతుంది. అభివృద్ధి సాధిస్తుంది అప్పులతో కాదు, స్వయం కృషి, అభివృద్ధి, సంక్షేమం అని 3 అంశాలు ఇక్కడ మిళితమై ఉన్నాయి. కేవలం 2 అంశాలే కాదు, అభివృద్ధి సంక్షేమే కాదు, కృషి కూడా రాబోతుంది. అది యువతది ఆ పాత్ర పోయించబోతున్నారు యువత. కాబట్టి అభివృద్ధి అనేది జరుగుతుంది 100 సార్లు అని చెప్పగలము. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో అభివృద్ధి ఏదో రమ్మంటే నేను మండల స్థాయిలోకి వచ్చి మాట్లాడతాను, తేల్చుకుందాము వాళ్ళు ఎవరో రమ్మనండి. కాకర్ల సురేష్ గారు సాంకేతికతను ఉపయోగించి యువతని ప్రేరేపించగలరు. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఎంతమంది యువతను ప్రేరేపించారు? రాజగోపాల్ గారు మరి అంతకుముందు అంటే కొత్తగా ప్రభుత్వంలోకి వస్తున్నారు కదా, అధికారంలోకి వస్తున్నారు కదా, అందుకని వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కానీ ఏం చేయలేదు. మేము చేస్తామంటున్నాము, మరలా వస్తాము, అభివృద్ధి గతంలో ఛాన్స్ అయిపోయింది. సో ప్రజలు పిచ్చేవాళ్ళు కాదు, యువత పిచ్చేవాళ్ళు కాదు. సో మరొక ఛాన్స్ ఎవరు ఇవ్వరు. కాబట్టి ఇచ్చిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పవల్ల గతం ఎవరైతే ఛాన్స్ ఇచ్చారో వాళ్ళే
ఈ గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాష్ట్ర అప్పు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2,60,000 కోట్లు, ఈ రోజు 12 లక్షల కోట్లకి వెళ్ళింది. అంటే చంద్రబాబు నాయుడు 1,50,000 కోట్ల గగ్గోలు పెట్టారు, మీరు దాదాపు 10.5 లక్షల కోట్ల అప్పు చేశారు. మీరు ఎంత చేశారు? ఇప్పటికి 1,50,000 కోట్లు దాటింది మీ పరిణితి. కానీ మీరు ఎక్కడో రూపాయి సృష్టించలేదు. బడ్జెట్ ఈక్వల్గా మీ అప్పులు ఉన్నాయి. కానీ మేము అప్పుల్ని తగ్గిస్తాము, అభివృద్ధిని చూపుతాము, బడ్జెట్ని పెంచుతాము. ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే కూటమిలో మాకు ఎలక్షన్లు అనేటువంటి మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు చూశారు. ఎంత భయభ్రాంతులై ఎవరైనా అభ్యర్థి వచ్చి ప్రచారం చేశాడా? ఈనాడు యువత కూడా ప్రచారంలో పాల్గొని ఆ కూటమి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి మోడీ నుంచి ప్రభుత్వం నుంచి కూడా నిధులు స్వీకరించగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. అంతేగాని గత ప్రభుత్వంలో ఉండేటువంటి నా కేసులకి భయపడి నిధులు సాధించలేని అసమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు కాదు. కాబట్టి